ఎన్నికల్లో తన అవసరాల కోసం ఏదో ఒక పార్టీని వెంటేసుకోవడం, నిదానంగా ఆ పార్టీని ముంచేయడం చంద్రబాబుకు ఈనాడుతో పెట్టిన విద్య. ఏపీలో తెలుగుదేశం పార్టీతో స్నేహం చేసిన పార్టీలో ఒక్కటి కూడా బాగుపడలేదు. కమ్యూనిస్టుల నుంచి బీజేపీ వరకు చంద్రబాబు వెంట తిరిగిన పతనమైనవే. ఇప్పుడు జనసేనను కూడా అదే పద్ధతిలో ముంచడానికి జిత్తుల మారి చంద్రబాబు ప్లాన్ చేస్తూ ఉన్నారు. తనతోనే ఉండాలి, ఎక్కువ సీట్లు అడగకూడదు, ఎన్నికల తర్వాత కనిపించకూడదు. ఇదే చంద్రబాబు వ్యూహంగా ఉంది. ఉత్తరాంధ్రలోని టీడీపీ జనసేన పొత్తులో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని నమ్మి ఆంధ్రప్రదేశ్లో బాగుపడిన పార్టీ లేదని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు అదే బాటలో జనసేనను కూడా నడిపిస్తున్నారు చంద్రబాబు. ప్యాకేజీ స్టార్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు గీసిన గీత దాటడం లేదు. కాపు సామాజిక వర్గం నుంచి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నా అన్నిటినీ అధిగమించి చంద్రబాబు సేవలో తరిస్తున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు జనసేన పార్టీకి అసలు బలమే లేదని టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇలా డ్యామేజ్ చేస్తే పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు అడగకుండా ఉంటుందన్నది చంద్రబాబు ప్లాన్. ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాలో 5 పార్లమెంటు సీట్లు, 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో 10 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీటును జనసేన కోరుతోంది. అయితే ఇక్కడ 3 ఎమ్మెల్యే సీట్లకు మించి ఇచ్చేందుకు చంద్రబాబుకు ఇష్టం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి అనుగుణంగానే పచ్చ పార్టీ బాస్ తన వ్యూహాలు రచిస్తున్నారు. ఉత్తరాంధ్రలో జనసేనకు బలం లేదని, సీట్లు ఇవ్వడం వేస్ట్ అని టీడీపీ నాయకులతో చంద్రబాబు ప్రచారం చేయిస్తున్నారు. ఇలా చేస్తే 3 సీట్లతో సరిపెట్టేయొచ్చన్నది చంద్రబాబు వ్యూహం. ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో జనసేన కోరుతున్న 10 స్థానాల్లో 2009లో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన భీమిలి, గాజువాక, పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా చోడవరం, యలమంచిలి, విశాఖ సౌత్, పాయకారావుపేట, ఎచ్చెర్ల, పాతపట్నం, నెల్లిమర్ల, గజపతి నగరం, సాలూరు సీట్లు ఆశిస్తోంది. అయితే ఉత్తరాంధ్రలో జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నామనే విషయాన్ని ఇప్పటికే టీడీపీ నాయకులకు చంద్రబాబు స్పష్టం చేశారు. జనసేనకు ఉన్న బలాన్ని బట్టే సీట్లు ఇవ్వడం జరుగుతుందే గాని వారు అడిగినన్ని సీట్లు ఇవ్వలేమని ఆయా జిల్లాల టీడీపీ నేతలు కూడా తేల్చి చెప్పేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం జనసేన నాయకులు త్యాగాలు చేయాలే గాని జనసేన కోసం టీడీపీ త్యాగం చేసేంత సీన్ ఏమాత్రం లేదని టీడీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. జనసేన మాత్రం ఉత్తరాంధ్రలో తాను బలంగా ఉన్నామని చెప్పుకునేందుకు కాలం తీరిన నాయకులను పార్టీలో చేర్చుకుంటోంది. రాజకీయాలకు టాటా చెప్పి ఇంట్లో కూర్చున్న కొణతాల రామకృష్ణ, పడాల అరుణ వంటి వారు జనసేనతో ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. తాము కోరుతున్న 10 సీట్లను ఉత్తరాంధ్రలో తమ బలాన్ని బట్టి ఎక్కడైనా తీసుకుంటామని జనసేన నాయకులు చెబుతున్నారు. మరి చంద్రబాబు 3 జిల్లాలకు కలిపి 3 ఊళ్లే ఇస్తామంటారో, వాటి సంఖ్య పెంచుతారో చూడాలి.